హలో 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 అందరికీ నమస్కారం. నాకు తెలియనిది ఒకటే విషయం. క్రిస్టియన్స్ కూడా చర్చి ముందు జ్యోతిష్యులు పెట్టుకుంటారా? క్రిస్టియన్స్ పూజ చేస్తారంటే పూజకే రారు. అసలు ఒరిజినల్ క్రిస్టియన్ ఎవడు పూజ చేయడు. ఆ ఇచ్చిన కొబ్బరి ప్రసాదం కూడా తినడు. కానీ అధికారం కోసం ఏం చేస్తారంటే క్రిస్టియన్స్ కొంతమంది ఇప్పుడు ఇఫ్తార్ ఎందుకు వెళ్తాం టోపీ పెట్టుకుంటారు. అదే ముస్లిం అయిపోడు కదా. అదే ముస్లిం అయిపోడు కదా. కానీ ఆ టైంలో తింటాం వస్తాం అంతవరకే. ఇప్పుడు ముస్లిం వచ్చి ఇక్కడ పూజ చేసి దండం పెట్టుకుని నాకు జ్యోతిష్యం చెప్పమంటాడా? జాతకం చెప్పమంటాడా? ఇప్పుడు భవిష్యత్తు చెప్పమంటాడా? భవిష్యత్తు చెప్తారా? క్రిస్టియన్స్కి జ్యోతిష్యం ఉంటుందా? జాతకం ఉంటుందా? క్రిస్టియన్స్కి అసలు క్రిస్టియానిటీలో లేదు కదా. ఇప్పుడు మనిషికి నీ జన్మ నక్షత్రం ఇవన్నీ ఉంటే కదా, చెప్తే కదా. అవి లేవు కదా క్రిస్టియానిటీలో. జన్మ నక్షత్రం అటువంటివి ఉండవు కదా. ఉన్నాయేమో నాకు తెలవదులే బాబు. ఎందుకంటే ఇంకోటి లేదు. అందరూ నెక్స్ట్ జ్యోతిషాలయం పెట్టండి. చర్చి ముందు ఒకటి, తర్వాత మసీద్ దగ్గర ఒకటి జ్యోతిషాలయం పెట్టుకుని రండి రండి బాబు ముస్లింలకు జ్యోతిష్యం చెప్తారని చెప్పండి.